అని చెప్పేసి ఆ అపోహ మాత్రం సమాజానికి మేధావి వర్గానికి ప్రతిపక్షానికి నేను ఒకే ఒక ప్రశ్న. దళితుడైన కొలికిపూడి శ్రీనివాసరావు మీద ఆరోపణలు వస్తే ఆయన పిలుస్తారు, క్రమశిక్షణా సంఘం ఆయన్ని నుంచోబెట్టేసి పెరేడ్ ఆయన ముందు అందరూ ఉంచొని ఆయన మీద అందరూ కలిసి ఒకేసారి ఉమ్మడిగా కన్నెర చేస్తారు. వెనిగళ్ల రామ్ మీద ఎందుకు చేయరు? అది కూడా వస్తుంది కదా, అది కూడా వస్తుంది. ఎందుకంటే అన్ని అందరి మీద చర్యలు ఒకే విధంగా ఉండవు కదా. నేరాలు ఒకలా ఉండయి, అందరి ఆరోపణలు కూడా కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే ఒక పార్టీ అన్నప్పుడు అనేక ఇనిషియేటివ్ అనేక కోణాలను ఆలోచించవలసి వస్తుంది. ఇప్పుడు ఆ కొలికిపూడి శ్రీనివాస్ మీద వచ్చినటువంటి ఆరోపణలు వేరే, అది ఆరోపణలు ముంగడు వచ్చినాయి కాబట్టి ఇమ్మడే పిలిచి మద్దతు ఇచ్చాము. ఆయన సస్పెండ్ చేయలేదు కదా పార్టీ నుంచి. మరి ఈయనకి అభినందనలు వచ్చాయండి? సస్పెండ్ చేయలేదు. కాదు, ఈయనకి ఏమైనా అభినందనలు వచ్చాయా? షోకాస్ నోటీస్ ఇచ్చాము. కంప్లైంట్ వస్తుంది, మళ్ళీ ఇలాంటి కంప్లైంట్ నాగార్జున గారు ఏదో ప్రశ్న అడుగుతున్నారు మిమ్మల్ని. కాదండి, మరి ఈయన వెనిగళ్ల రాము గారికి ఏమైనా అభినందనలు వచ్చాయా? ఇంకేమైనా వచ్చాయా? ఆయనకి ఆరోపణలు వచ్చాయి కదా, ఆయనకి ఆరోపణలు వచ్చాయి కాదండి. కొలికిపూడి గారికి ఆరోపణలు వచ్చాయి, ఈయన ఆరోపణలు ప్రూవ్ అయ్యాయి కదా, ఈయనకి ఆరోపణలు ప్రూవ్ అయ్యాయి కదా. ఇంకా ఆయన పైన కూడా పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఖచ్చితంగా అదే కన్ను చేశారంటే ఆ కన్నుగా చల్లబడలేదు కాబట్టి ఇంకా అలాగే ఉండిపోయారు. ఇంకా చల్లబడితే ఇంకోసారి చేస్తారా? అంటే ఒక కంప్లైంట్ రిజిస్టర్ కానీ ప్రతి కంప్లైంట్ కూడా వితిన్ 24 hours తో రిజాల్వ్ కాదు. ప్రతి ముద్దాయి కానీ ప్రతి నేరస్తులు కానీ నేరారోపణ కానీ 24 గంటలు కానీ ఎమ్లెట్ వార్పు యుద్ధ ప్రాతిపదికన నేర నిరూపణ కాదు. ఖచ్చితంగా సాక్ష్యాధారాలు నిజానిజాలన్నీ కూడా ప్రభుత్వం మీరు నడుపుతున్నారా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు నడుపుతున్నారా? కోణంలో ఆలోచించాలి. లేదండి, ప్రభుత్వం మీదే, పార్టీ మీదే. మీ ప్రభుత్వం చేసిన ఎంక్వైరీలో మీ పార్టీకే నమ్మకం లేకపోతే జనాలు ఎలా నమ్ముతారండి? నమ్మకం లేదని మేము ఎందుకు అంటున్నాము? మరి మీ ప్రభుత్వం ఎంక్వైరీ చేసి కేసు పెడితే మీ పార్టీకి నమ్మకం లేకపోతే ఆ రోజు తులసి బాబు గారి మీద కేసులో తీసుకెళ్తుంటే ఆయనతో పాటు అందరి మీద కేసులు పెట్టారు. తీసుకోవడం జరుగుతుంది. చట్టపరంగా పార్టీ పరంగా ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ ఉంటుంది. కాస్త ఓపిక పట్టండి. మేము ఎవరిని విస్మరించము. ఒక 5 సంవత్సరాలు ఓపిక పట్టమంటారా? పార్టీ అసలు విస్మరించబోదు. అదే ఒక 5 years ఓపిక పట్టమంటారు మమ్మల్ని? చూడండి, ఇప్పుడు అన్ని నేరారోపణలు 5 minutes అయిపోతాయా? గత ప్రభుత్వంలో ఎన్ని తప్పులు చేసినా 5 నిమిషాలు అయిపోయిందా? 5 సంవత్సరాలను ఎవరు శిక్షించలేకపోయారు? నేరస్తులని మొత్తం ఊరేగింపు చేయాలి మీరు. ప్రతిసారి గత ప్రభుత్వం అంటారండి. వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళకి 11 సీట్లు వచ్చాయి. మేము ఆ విధంగా చేయట్లేదు. ప్రజలు వాళ్ళు తప్పు చేశారని నమ్మారు కాబట్టి 11 సీట్లు వచ్చాయి. తర్వాత దాని మీద ఎంక్వైరీ ఉంటుంది. ఒకవేళ యాక్షన్ తీసుకోవాలంటే కూడా ఒక పార్టీ నాయకుల పైన, మా పార్టీలో ఉన్నటువంటి నాయకుల పైన యాక్షన్ తీసుకోవాలంటే కొన్ని కోణాలు ఆలోచించాల్సి వస్తుంది. రైట్, ఓకే, ఒక్క నిమిషం ఆగండి. నాగార్జున గారు, సార్ వైసీపీ వాళ్ళు తరచూ ఒక మాట చెప్తుంటారు, ఏంటి, ఒక ముఖ్యమంత్రి కుర్చీ తప్పించి మిగిలిన రాష్ట్ర ప్రభుత్వం అంతా మేమే నడిపేస్తున్నాం. జరుగుతున్న సంఘటనలు చూస్తే అట్నే ఉంది. నాగపల్లి తులసిబాబు వైసీపీలో చాలా కీ రోల్ ప్లే చేశాడు అండ్ ఈజ్ ఎంజాయింగ్ రైట్ నో ఆల్సో. ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వంలో కూడా అంత ఐకమత్యంగా అతన్ని కలిపేసుకుని వెనిగళ్ల రాము గారు వెళ్ళటం మీద తెలుగుదేశాన్ని అడిగితే తెలుగుదేశం అసలు క్రమశిక్షణా సంఘం ఉందో లేదో తెలియదు, పిలిచి కనీసం ఏంటి ఇలా తప్పు కదా అని మందలించింది కూడా లేదు. వెనిగళ్ల రాము అని ఒక ఎన్ఆర్ఐ సార్. ఇప్పుడు మీడియా పరంగా మొత్తం మీడియాని పిలిచి లైవ్ మందలించాలా?